యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని మదర్ డైరీ పాల కేంద్రంలో పాడి రైతుల సంక్షేమం మరియు పాల ఉత్పత్తి అభివృద్ధికి సంబంధించిన ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బి ఐలయ్య ముఖ్య అతిథిగా పాల్గొని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ద్వారా మంజూరైన 10 కోట్ల ఆర్థిక సహాయాన్ని చెక్కుల రూపంలో పాడి రైతులకు అందజేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని మదర్ డైరీ పాల కేంద్రంలో పాడి రైతుల సంక్షేమం మరియు పాల ఉత్పత్తి అభివృద్ధికి సంబంధించి ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బి ఐలయ్య ముఖ్య అతిథిగా పాల్గొని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు NDDB ద్వారా మంజూరైన 10 కోట్ల ఆర్థిక సహాయాన్ని చెక్కుల రూపంలో పాడి రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, ముఖ్యంగా పాడి రైతుల అభివృద్ధి కోసం మదర్ డైరీ NDDB సంస్థల సహకారంతో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. పాడి పరిశ్రమ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక్క లాంటిదని, రైతులు ఆర్థికంగా మరింత బలోపేతం కావడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని అన్నారు. NDDB ద్వారా అందించిన ఈ నిధులు పలు ఉత్పత్తి పెంపు, పశుసంవర్ధక అభివృద్ధి, రైతులకు ఆధునిక సౌకర్యాల కల్పనకు ఉపయోగపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మదర్ డైరీ చైర్మన్ గుడిపాటు మధుసూదన్ రెడ్డి, డైరెక్టర్లు కాల్వపల్లి శ్రీశైలం, బత్తుల నరేందర్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ అయినాల చైతన్య మహేందర్ రెడ్డి, మాజీ మదర్ డైరీ చైర్మన్ లింగాల శ్రీకర్ రెడ్డి, అధికారులు, ప్రతినిధులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, రైతు నాయకులు, పాడి రైతులు తదితరులు పాల్గొన్నారు. సరే, మనం మొదలు ఇచ్చిన తర్వాత తీసుకునేటట్టుగా ఒక అగ్రిమెంట్ చేసుకొని, కాకపోతే ఏంటంటే నేను అందరికీ కోరేది ఒకటే, ఈరోజు మీటింగ్ పెట్టడానికి కూడా కారణం ఏంటంటే వాళ్ళు ఇచ్చినటువంటి 10 కోట్ల రూపాయలు ఇస్తూ మిగిలిన బ్యాంక్ ఏదైతే 15 రోజుల్లో మొత్తం కూడా క్లియర్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. దాన్ని కన్వర్షన్ చేయించారు. కన్వర్షన్ చేసినప్పుడు గజారాలు అయింది. నాకు లాభం వస్తాను కాదు, దయచేసి రైతన్నలు ఆలోచన చేయరు. ఇప్పటికైనా నేను భరోసా ఇస్తున్నా, ఒక 2-3 సంవత్సరాల్లో మన డైరీ లాభాలకు వస్తుంది. మీరు చేసిన బాధ్యత గ్రామంలో మన తల్లిని మనం కాపాడుకోవాలి. తల్లి లాంటి మదర్ డైరీని కాపాడాలంటే ప్రైవేట్ డైరీలకు పాలు పోయొద్దు. ఈ డైరీ కనుక పోతే వానకాలం మన పాలు. నేను మీ బిడ్డగా మాటిస్తున్నా, ఈ ప్రభుత్వం నుంచి కూడా మదర్ డైరీలో పాలు వచ్చేలకు బదులు ఇప్పించే బాధ్యత నాది. అప్పట్లకి కమిషన్ లేవు, ఇన్సూరెన్స్ లేవు, డైరెక్ట్ రైతు ఖాతాలో పడాలి, రైతు పోయి బర్రె కొనుక్కొచ్చుకోవాలి. జనందించరు, కార్యాచరణ కాలే, నాయకులు మొక్కేసిరు. గొర్రెల్లో స్కామ్ అయింది, బర్రెల్లో స్కామ్ అయింది. మీ అందరి ఆలోచనతోటి రైతుకు నేరుగా ఎట్లా స్కీమ్ వర్తించాలో ఇప్పుడు ఆలోచన చేస్తున్నాం. నిన్న గౌరవ మంత్రి వాకిడి సిఆర్తో కూడా మాట్లాడినాం. బర్రెలు వస్తున్నాయి, గొర్రెలు వస్తున్నాయి. ఆ 10 ఏళ్లలో మన రాష్ట్రం అప్పులైంది కాబట్టి కొంత ఆలస్యం అవుతుంది. తప్పకుండా ఈ డైరీ బతకాలంటే వేదిక మీద ఉన్న కింద ఉన్న చైర్మన్లు తప్పకుండా మన గ్రామాలలో పాలను పెంచుకోవాలి. మనకు లీటర్కు 6.5 ఇస్తున్నారు. మరి 6.5 లక్షలు వస్తే మనకు ఎంత అమౌంట్ వస్తుంది? ఇప్పుడు 15,000 బతకడమే కష్టం. శాలరీలు 1,80,000. ఇక ఇప్పుడు ఈ డైరీ వచ్చింది కాబట్టి 70 లక్షలు, 70 కోట్లు సుమారు. ఆ 70 కోట్లు కూడా 42 కోట్లు ఆ చిట్టాల భూమి కోసం. మరి ఇంకా 28 కోట్లు కావాలంటే వాళ్ళు లోన్లు ఇస్తున్నారు. ఏం లోను? స్టాఫేజ్ లోన్ ఇస్తుంటే మేము ₹1 కూడా ఇంట్రెస్ట్ కట్టాం. మీరు మా అప్పులు తీరినాక, మా రైతులు లాభాలు వచ్చినాక ఆ 28 లక్షలు పట్టుకోవాలంటే 42, 28, 70 కోట్లు మన సంస్థకు వాళ్ళు ఇవ్వడానికి నిన్న అగ్రిమెంట్ జరిగింది. దాంట్లో 10 కోట్లు ఇచ్చి 26 కోట్లు రేపు బ్యాంక్ లోన్ కడతారు. దానివల్ల నెలకు 20 లక్షలు లోన్ తగ్గుతుంది. దాని తర్వాత మా రైతులకు పేమెంట్తో పాటు ఏదైతే ఎంప్లాయీలకు ఉన్నటువంటి 5-6 కోట్లు దానికి పోతుంది. ఇంకా చిన్నవి ఉన్నాయి, మెయింటెనెన్స్ అది ఇది కూడా గౌరవ చైర్మన్ గారికి ఒకటే చెప్తున్నా, ఏది జరిగినా రైతులకు చెప్పే చేయండి. మీ డైరెక్టర్లు కూడా మీరు మాట్లాడుకొని అవసరమైతే 100 మంది ఉంటే 50 మంది చైర్మన్లు తెలిస్తే ఆ చైర్మన్లు గ్రామాలలో 100 మందికి చెప్తారు. కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నా మనకు వాళ్ళే ముఖ్యం. వాళ్ళు పోస్తేనే మనం ఇక్కడ డైరెక్టరు, చైర్మన్ అనుకుంటుంది. కాబట్టి మీరు ఏ నిర్ణయం తీసుకున్నా దయచేసి ఓపెన్గా తీసుకోండి, ఓపెన్గా నిర్ణయం తీసుకోండి. ఇప్పుడు గతంలో లెక్క సరే, గతంలో ఫ్రాడ్ అయిందా అని చెప్పలేను, అంత మీకు ఎరికే. ఇప్పుడు పైసా కూడా ఫ్రాడ్ కావడానికి ఇబ్బంది లేదు. చిల్లింగ్ సెంటర్ నుంచి పాలు పోయినాయి అంటే అక్కడ ఆ డైరీ నుంచి రైతు అకౌంట్లోకి వస్తాయి.
సిస్టమ్ మారింది. ఏదో అకౌంట్లో వేయగానే హైలే పోయి బ్యాంకులో పోయి చైర్మన్ ఒక్కరు తీసుకొని ఇక్కడ పంచినప్పుడు చూపించుడు కాదు. మీ ఊర్లో 50 మంది రైతులు ఉంటే ఆ 50 మంది రైతులకే డైరెక్ట్ పేమెంట్ వస్తుంది. కాబట్టి దీంట్లో ఆస్కారం లేదు, ఎవరి మోచేలో తాగాల్సిన అవసరం లేదు. మన సంస్థను మన రైతులను మనం కాపాడుకుంటూ ముఖ్యంగా అప్పులు తీరాలి. నిజం